మర్యాదగా లొంగిపో. నీ దొంగతనాలకు సాక్ష్యాలు దొరికాయి, ఇక నువ్వు తప్పించుకోలేవు. హే మిస్టర్, లాస్ట్ వార్నింగ్. నీకు నువ్వుగా లొంగిపోతే ప్రాణభిక్ష, లేదంటే మరణ శిక్ష. ఆలోచించుకో. ఇక నువ్వెక్కడికి పారిపోలేవు. మొత్తం స్టేట్ పోలీస్ అంతా నిన్ను చుట్టుముట్టింది. వస్తావా, కాల్పులు మొదలెట్టమంటావా? నీకోసం గంటల తరబడి నిలబడి వెయిట్ చేయడానికి ఇక్కడ ఉండేది నీ అభిమానులు కాదు, ఆంధ్ర పోలీస్. నీకు నా పేరు తెలీదు. భైరవ్, భైరవ్ రాథోడ్. 30 ఏళ్ల నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. లొంగిపో. ఆకలేస్తే పులిహోర తినదు. నువ్వు భయపెడితే లొంగిపోవడానికి. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. బ్రతిమాలు, దగ్గరకొస్తాడు. నీ కుడి భుజం కూడా దొరికిందిరా, లొంగిపో. ఎవడికి రా కుడి భుజం? భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది ఆయన పేరును మంత్రంలా పఠిస్తారు, ఆయన మాటలను శాసనాలుగా పాటిస్తారు. నేను కుడి భుజం కాదురా, ఆయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లోని ప్రతి కాయకి. పిలువు. వాడెవడో నా నోట్లో నుంచి రక్తం కారొచ్చు, నిజం మాత్రం కారదురా. నిన్ను చంపితే వాడే బయటకొస్తాడు. నీ తలలో బుల్లెట్ దిగితే వాడే వచ్చి లొంగిపోతాడు. నీ కుడి భుజం నాకు దొరికింది. నీ ఎడం భుజం నాకు అప్పగించి మర్యాదగా స్టేషన్ కు వస్తే బతికిపోతావు, లేదంటే వీడి చావు బుల్లెట్ సౌండ్ నీ గుండెల్లో వినిపిస్తుంది. అన్నా, నువ్వు రావద్దన్నా, నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం లొంగిపోవద్దు. చావుకు ముందు సౌండ్ ఎక్కువ, చచ్చాక సైలెంట్ ఎక్కువ. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. 5 తర్వాత వీడి పంచ ప్రాణాలు పంచదార చిలకలాగా ఎగిరిపోతాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో. ఎవరు అన్నం మీద గుర్తుపాకులకు పెట్టింది? సంపూర్ణేష్ బాబు, మీరా? ఎవరి పేరు చెబితే తెలుగువాడి ఆత్మగౌరవం గర్వంతో ఉప్పొంగిపోతుందో మీరా? మీరు దొంగతనం చేయడం ఏంటి బాబు? ఏమైందిలా ఈ దేశానికి? ఒక్క మాట మీరు అడిగితే తమ యావదాస్తిని మీ కాళ్ల ముందు పెట్టి దేవుడికి నైవేద్యంలా అర్పించగల కోటీశ్వరులు ఉండగా మీరు దొంగతనం చేయడం ఏమిటి బాబు? ఏమైంది? మీ మౌనం నన్ను శూలంలా చంపేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు. దయచేసి నా స్నేహితుని వదిలిపెట్టండి. రాయ్, వదిలేండి రా. మీరు నాతో లోపలికి రండి. నువ్వు కూడా రా. ఏం చూస్తున్నా ఎస్ఐ? ఏ ఉగ్రవాద చట్టం కింద నన్ను లోపలేయాలనా? ఏ తీవ్రవాదిగా ముద్ర వేసి నన్ను జైల్లో పంపాలనా? నువ్వు అంతకంటే పెద్ద క్రిమినల్. నీ వల్ల ఎన్ని కుటుంబాలు అసలు తెలుసా? నువ్వు నోర్మై, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన కనుక తలుచుకుంటే కొన్ని దేశాలు ఆయన పేరు చెప్పుకుని అన్నం తినుండేవి. మీరేంటి సార్ అలా బతిమాలుతున్నారు? అసలు ఎవరి సంపూర్ణేష్ బాబు? అసలు కమిషనర్, నేను అడిగితే కోట్లు ఇచ్చేవారున్నారు, ప్రాణాలు ఇచ్చేవారున్నారు,
కానీ నా ప్రాణాలిచ్చి బ్రతికించుకోవాల్సిన మనిషి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఈ సంపూర్ణేష్ బాబు జీవితంలో మినుగురు పురుగుల మెరుగులు తెచ్చి 100 మీటర్ల పరుగుల వేగంగా వెళ్లిపోతున్న ఆమె నీలవేణి. ఆమె కోసమే దొంగతనాలు, నీలాపనిందలు. ఇన్ని రోజులు నేను దేనికోసం కష్టపడ్డానో తెలుసా? దేనికోసం శ్రమించానో తెలుసా? దేనికోసం చెమటోడ్చానో తెలుసా? అటు చూడండి. కమిషనర్, నీకు నా గురించి తెలుసు. ఎస్ఐ, నీకు నా గురించి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలిసిన మరొకరి గురించి మీకు తెలియాలి. నేను సత్వాగా తెలివిగలవాడనైనా కష్టపడి పనిచేసే వాళ్ళని ఇష్టపడతాను. నా దృష్టిలో 1000 కోట్లిస్తే కానీ ఒక రాకెట్ తయారు చేయలేని సైంటిస్ట్ కన్నా 50 రూపాయలు ఇస్తే భోజనం పెట్టే హోటల్ వాడే గొప్ప. నా జీవితం కూడా కష్టానికి అంకితం చేయాలని చిన్నప్పుడే అనుకొని ఎలక్ట్రిక్ షాప్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడిని. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఈ సంపు చేతి పని చూసి లక్షల జీతాలు ఆఫర్ చేసిన ఒక ఇంటికి ఫీజు వేసి 100 రూపీస్ తీసుకోవడంలో కలిగే ఆనందం 24 గంటలు ఏసీ గదిలో కూర్చొని జీతం తీసుకోవడంలో వచ్చేది కాదు. అందుకే నాకంటూ సమాజంలో ఒక స్థానం కోసం A to Z సర్వీసెస్ మొదలు పెట్టాను. అలా చేయకండి, ప్రమాదం. ఆపండి. పోలీసులకు ఫోన్ చేశారా? 108 కాల్ చేశారా? దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. A to Z వాళ్ళకి ఫోన్ చేశారా? సంపూర్ణేష్ బాబు కాల్ చేశారా? గుండు సూదికి సాన పెట్టాలన్నా, విమానానికి సర్వీస్ చేయాలన్నా ఆయన తర్వాతే. హలో హలో, A to Z సంపూర్ణేష్ బాబు. జీవితం అప్పుడే వేసిన తార్ రోడ్ లాంటిది. చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఎంతో ఎండితే గాని ప్రయాణానికి సాధ్యపడదనే విషయం అడుగు వేస్తే గాని తెలియలేదు. నా జీవితం కూడా అంతే. ఈ సంపూ జీవితంలో అన్నీ ఉన్నట్టు కనిపించినా ఎండబారిన బండ హృదయానికి నీళ్లు పూసిన నీళ్లు వచ్చేదాకా తెలియలేదు. ఈ జీవితం అనే తార్ రోడ్ నడవడానికి సిద్ధంగా లేదని. అలా పని మాత్రమే మనీ అనుకునే నా జీవితంలో ముస్లింలకి నమాజులా, క్రిస్టియన్లకి చర్చి గంటలా, హిందువులకి గాయత్రీ మంత్రంలా నా జీవితంలో రింగ్ టోన్ మోగింది. హలో హలో, ఎవరండి? మా ఇంట్లో కరెంట్ లేదండి. ఇప్పుడు నాకు కరెంట్ కావాలని అడగలేదే. భలే వారండి, మా ఇంట్లో కరెంట్ పోయిందంటున్నాను. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి గాని నాకెందుకు చెప్తున్నారండి? అబ్బా అది కాదండి, మా ఇంట్లో పోండి, నాకెలా చెప్పాలో తెలియటం లేదు. నోటితో చెప్పండి, సిగ్గనుకుంటే ఫోన్ లో చెప్పండి. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఓకే ఓకే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఎందుకు? కరెంట్ ఎక్కడ పడిపోయిందో చూసి మీ ఇంటికి తీసుకురావాలి కదండి. అలాగే, రోడ్ నంబర్ 12, బంజారా హిల్స్. మీ పేరు? నీలు. చాలు. ఏంటి? నీలు. ఆ పేరు చాలు, అదే 10,000.
మెయిన్ ఎక్కడా? అదిగో. ఏమైంది, దొరికిందా? ఏంటి? అబ్బా కరెంట్ అండి. చూస్తున్నా ఆ పని మీదే ఉన్నా. ఏం చూస్తున్నారు? కరెంట్. కరెంటు అక్కడ. సరే ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోవడం అంటే? మన ఇంట్లోకి గవర్నమెంట్ వారు స్వచ్ఛమైన కరెంటును పంపిస్తారు. ఆ కరెంటు నుంచి పొరపాటున దుమ్ము ధూళి లేక ఇంకేమైనా విష పదార్థాలు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యూజ్ పోతుంది. ఓ, వాటర్ కి ఫిల్టర్ లా కరెంట్ కి ఫ్యూజ్ అన్నమాట. అర్థమైంది. కరెక్ట్. యు ఆర్ సో గ్రేట్ అండి. నేను బీటెక్ చదివి కూడా నాకు ఈ విషయాలు ఏం తెలియదు. మీరేం చదువుకున్నారు? ఎంటెక్? కాదు. బిఎస్సి అగ్రికల్చర్? కాదు. మరి? జీవితం. చూడండి మిస్టర్ కరెంట్ గారు, ఆడపిల్లని అలా చూడటం తప్పు. ఇంకెలా చూడాలో చెప్తే ప్రాక్టీస్ చేస్తానండి. చూడమ్మా కరెంటు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు. సంపూర్ణేష్ బాబు. నైస్ నేమ్. సి మిస్టర్ సంపూర్ణేష్ బాబు, వచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరుతారా? సరే పోన్లే కదా అని చీకటైపోయిన మీ ఇంటికి వెలుగునిస్తే. డబ్బు బ్రతకడానికి అవసరం. నాకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది. ఒక అమ్మాయి చీకట్లో అవస్థ పడుతుందని వచ్చాను, కానీ డబ్బు గురించి కాదు. మరి అందరి దగ్గర డబ్బు తీసుకోరా? కావలసిన మనుషులు అనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు అడిగి మరీ తీసుకుంటాను. హలో. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు మిస్టర్ సంపూర్ణేష్ బాబు? కరెంట్ ఉందా అండి? ఉంది. ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలుసుకుందామని. ఎందుకు? నా ఫ్యూజ్ మీ ఇంట్లో పడేసుకున్నానండి, మళ్ళీ వచ్చి వెతుక్కుందామని. అవసరం లేదు, దొరికితే నేనే తెచ్చిపెడతానులే. వద్దండి, కనపడితే మీ దగ్గరే ఉంచండి, అది మీదే. ఏంటన్నా, నిద్ర పట్టట్లేదా? వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. కలలో నిన్ను ఇంకెవరితో నేను చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుందేమోనని అనుకుంటానన్నా. ఎవరన్నా? వదినా? నీకెలా తెలిసిందిరా? రోడ్డు మీద నీలాంటి కుర్రోడుంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తున్నా? ఎవరో చెప్పన్నా. 50 కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ వేసినట్టుంటుందిరా. మరి తొందరగా కాని అన్నా, రేపటికి పొప్పన్నం పెట్టాలి. మరి నన్ను ప్రేమిస్తుందంటావా? నీకేం తక్కువ అన్నా, అందం ఉంది. 60 కేజీల ఐస్ కాంతని జీన్స్ వేసినట్టు ఉంటావు. అటు అందం ఇటు తెలివితేటలు. అందం తెలివితేటలుంటే సరిపోతాయా? ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి, మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి. రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి. నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతి క్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి. దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా. రేపటి నుంచి నేను కుమ్మేస్తా. ఏంటన్నా, ప్రేమ కాదు, దోమ.